రాజగోపాల్ రెడ్డి గారు ఎవరు సహాయం చేయరు, అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలని? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని గురించి ఆయనకి ఏమాత్రం తెలియదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నా వెంటే ఉన్నారు. 100 రూపాయలు తోపుడు బండ్లకు ఇచ్చి 1000 రూపాయలు 2000 రూపాయలు అవుతాయి. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాకర్లకి మాట్లాడటమే తెలియని వ్యక్తి లాగా ఉన్నాడు నాకు తెలిసి. మేకపాటి ఫ్యామిలీలో అయితే అధిష్టానము మీకు ఫోన్ చేసి ఒంటరితో కలిసి మాట్లాడుకొని పోకుండా మీ అబ్బాయిని పంపించి అతను అవమానించారని చెప్పి అతను చెప్పే ప్రతి మాట అబద్ధమేనండి, ప్రతి మాట అబద్ధమే. నెల్లూరు జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉండేది మేకపాటి కుటుంబం. అని వేమిరెడ్డి ప్లాన్ చేశాడంటే మీకు నవ్వు రాలేదా? అనవసరమైన న్యూసెన్స్ మాట్లాడడం అనే పద్ధతిలోనే గమ్ముగా ఉన్నాం, కానీ లేకపోతే నేనే ఇచ్చిండేవాడిని డోసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాత లోకానికి తొక్కేస్తానని ఒక మైక్ సెట్ని సెట్ చేసుకోలేనివాడు పాతాళాన లోకానికి తొక్కతాను అని చెప్పి మాట్లాడటంలో ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో జనాలు గమనించాలి. ఒకటి ప్యాకేజ్ మాస్టరే, ప్రతి ఒక్కటి ప్యాకేజ్ మాస్టరే. అటువంటి వ్యక్తి పాతాళ లోకానికి కాదు, వల్గర్ కూతలు కూయటంలో నంబర్ 1 అతను. అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళు ఇచ్చాడు. పిల్లనిచ్చిన మామనే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎంత మందిని పొడిచినా కూడా అది తక్కువే అవుతుంది. నియోజకవర్గంలో మీరు సింగిల్ గా ముందుకు పోతున్నారు. అటు చూస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. నాకు గుంపు అనేది నాకు ముఖ్యం కాదండి. ప్రజలు ఉన్నారు, ప్రజలు అంతా జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు. ఇటువంటి గుంపులు ఒక 100 వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంట్రుకు పీకలేవు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 5 కోట్ల డబ్బులు తీసుకొని క్రాస్ నేను ఆ టయానికి బెంగళూరులో ఉన్నాను. అది ఎట్లా జరిగిందో కూడా నాకు తెలియదు. నేను కూడా టీవీలో చూసిందేను. ఆనం రామనారాయణ రెడ్డి కమిషన్లకు కకృతి పట్టడంలో ఇలా జరిగిందని చెప్పి విక్రమ్ రెడ్డి గారు కూడా ఆరోపించారు. కమిషన్ల సిస్టము అనేది లేనిది ఒక మేకపాటి వాళ్ళకే నేను అనుకుంటున్నాను. నేను విజయసాయి రెడ్డిని కానీ గెలిపిస్తే అందుబాటులో ఉండడని, తెలుగుదేశం వాళ్ళకి ఏదో ఒక పనికిమాలిన కూతలు కోయటం తప్ప విజయసాయి రెడ్డి ఇక్కడ కాన్స్టిట్యున్సీలో